Hi, welcome to Weekend Business Bulletin. It's your money. Wishing you a very happy and a wealthy new year. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంగీకరించారు. ఆహార వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు సప్లై చైన్ మేనేజ్మెంట్ మెరుగుపడాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి త్వరలో 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన్మోహన్ సింగ్ తన పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి తోడ్పడతాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఈ వారం ఎపిసోడ్ విషయానికి వస్తే అవసరం నుంచి ఫ్యాషన్ గా మారిపోయిన ఫుట్వేర్ మార్కెట్ పై ఫోకస్ స్టోరీ. స్టాక్ మార్కెట్లపై అనలిస్టుల విశ్లేషణతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ తో మీ ముందుకొచ్చింది ఈ వారం బిజినెస్ బులెటిన్. ముందుగా హైలైట్స్ చూద్దాం. ఫ్యాషన్ గా మారిపోయిన ఫుట్వేర్, టేస్ట్ కు తగ్గట్టు న్యూ మోడల్స్ ను లాంచ్ చేస్తున్న కంపెనీలు, ధరలను నియంత్రించలేకపోయామని అంగీకరించిన ప్రధాని, ధరల పెరుగుదల రైతులకు మేలు చేసిందన్న మన్మోహన్, తగ్గుతున్న బంగారం ధరలు 26,000కు దిగివస్తుందంటున్న బులియన్ వర్గాలు, బేసిక్ టిప్ పాటిస్తేనే పెట్టుబడిపై లాభాలు, రిస్క్ టాలరెన్స్ అంచనా వేసుకోవాలంటున్న ఫైనాన్స్ ప్లానర్స్. ఆర్థిక మాంద్యం దెబ్బకు అన్ని రంగాలు నష్టాలతో అష్టకష్టాలు పడుతుంటే ఫుట్వేర్ ఇండస్ట్రీ మాత్రం లాభాలతో దూసుకుపోతోంది. గత 5 ఏళ్లలో రెండింతలైన ఫుట్వేర్ సేల్స్ మరింత వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు టాప్ రిటైల్ ఫుట్వేర్ కంపెనీలన్నీ ఎడాపెడా కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తున్నాయి. కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతున్న ఫుట్వేర్ బిజినెస్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ. గతంలో ఓ చెప్పుల జత మహా అయితే మరో షూస్ పేరుండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఫుట్వేర్ అవసరం నుండి ఫ్యాషన్ గా మారాయి. ఎన్ని ఎక్కువ పేర్స్ ఉంటే అంత గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు నేటి యూత్. సిటీ రూరల్ అంటూ తేడా లేకుండా ఎడాపెడా చెప్పులు కొనేస్తున్నారు. వార్డ్రోబ్ లో మినిమం 5-6 జతల ఫుట్వేర్ మెయింటైన్ చేయడం నేటి ట్రెండ్. ఈ ఫ్యాషన్ యుగంలో అన్ని లేటెస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నారు నేటి తరం. హెయిర్ పిన్ నుండి కాలి చెప్పుల వరకు అన్ని కొత్తవి మెయింటైన్ చేయడానికి తెగ హైరాణ పడిపోతున్నారు. ఇక చెప్పుల విషయానికి వస్తే ఆడవాళ్లకు ఇవో ఫ్యాషన్ సింబల్ గా మారాయి. సీజన్ ను బట్టి, ప్రజెంట్ ట్రెండ్ ని బట్టే కాకుండా ప్రతి ఒకేషన్ కు చెప్పులను తెగ కొనేస్తున్నారు. డ్రెస్ ని బట్టి ఫుట్వేర్ చేంజ్ చేయాల్సిందే. కుర్తీస్ అయితే ఒక రకం, జీన్స్ వేస్తే మరో రకం, షికార్ కు షాపింగ్ కు ఇంకో రకం, పార్టీ వేర్, క్యాజువల్ వేర్, డైలీ వేర్, ఇలా రోజులో 4-5 రకాల చెప్పులు మార్చేవారు చాలా మందే ఉన్నారు. ఒకేషన్ ని బట్టి చెప్పుల జత మార్చాల్సిందే. ఇప్పుడంతా మ్యాచింగ్ ట్రెండ్ నడుస్తోంది. డ్రెస్ కి తగ్గ మ్యాచింగ్ యాక్సెసరీస్ లిస్ట్ లో చెప్పులు కూడా చేరిపోయాయి. నా దగ్గర ఐ హావ్ లాట్స్ 15 to 20 pairs ఆఫ్ చెప్పుల్స్ ఉంటాయి. క్యాజువల్ వేర్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్, నార్మల్ జీన్స్ మీద వేసుకోవడానికి, అండ్ బూట్స్. ఈ మధ్య వింటర్ కాబట్టి బూట్స్ వేసుకుంటాను. అండ్ పార్టీ వేర్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్టీ వేర్, అందులో కూడా హీల్స్. ఇప్పుడు ఈ అండ్ రెగ్యులర్ ట్రెండ్ షూస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షూస్. యాక్చువల్లీ నేను అది ప్రిఫర్ చేస్తున్నాను. చెప్పులు కనబడితే కొనకుండా ఉండేవారు తక్కువే. కస్టమర్ల క్రేజ్ కు అనుగుణంగా కంపెనీలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫుట్వేర్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ప్రతి నెల వెరైటీ డిజైన్ చెప్పులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో కంపెనీలకు కాస్ట్ల వర్షం కురుస్తోంది. ప్రతి ఏడు 15 నుండి 20% సేల్స్ గ్రోత్ ను సాధిస్తున్నాయి ఫుట్వేర్ కంపెనీలు. దీంతో డిమాండ్ కు తగ్గట్టుగా కొత్త స్టోర్లను ఓపెన్ చేసి తమ మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నాయి కంపెనీలు. నేను ఇయర్లీ 2 times చెప్పుల కోసం షాపింగ్ చేస్తుంటాను. సో ఇంట్లో క్యాజువల్గా స్లిప్పర్స్ అవి ఎప్పుడు కొంటూనే ఉంటాము. సో పార్టీ వేర్ మాత్రం ఇయర్లీ వన్స్ ఇట్లా కొంటుంటాము. సో మినిమము ఒక 3-4 pairs మెయింటైన్ చేస్తుంటాము మేము. సో పార్టీ వేరు తక్కువ, రెగ్యులర్ వేరు మాకు ఆఫీస్ వేర్ కావాలి కాబట్టి ఎక్కువగా పర్చేజ్ చేస్తుంటాను నేను. ఫుట్వేర్ లో చాలా రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. హీల్స్, ఫ్లాట్స్ లోని మరిన్ని సబ్ మోడల్స్ కూడా అందిస్తున్నాయి కంపెనీలు. బటన్ హీల్స్, పెన్సిల్ హీల్స్, బలరినా ఫ్లాట్స్, కిటన్ హీల్స్, వెడ్జెస్, చిలోటేస్, ఇలా ఎన్నో మోడల్స్ ఇప్పుడు మార్కెట్ లో హాట్ గా అమ్ముడుపోతున్నాయి. సీజన్, ఆఫ్ సీజన్ అనే తేడా లేకుండా చెప్పులు కొనేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తున్నారు నేటి తరం. పార్టీకి వేరే చెప్పులు ఉంటుంది, అది డైలీ వేర్కి ఒక ఉంటుంది, ఆఫీస్కి అంటే ఒక అట్లా ఉంటుంది. different types of people are having different types of taste and different type of they'll take a sandals like that. In olden days it's like that one, they've only purchased one pair and they use for all, but nowadays it's not like that. ఆ విషయంలో మగాళ్ళు కూడా తామేమీ తీసిపోలేదంటున్నారు. క్యాజువల్, స్పోర్ట్స్, యాంటీ స్కిడ్, బూట్ కట్, ఫ్లాట్, ఇలా 4-5 రకాలు మెయింటైన్ చేస్తున్నారు సిటీ యూత్. దీనికి తోడు పార్టీ వేర్ సరే. పిల్లల సెగ్మెంట్ కూడా బాగానే విస్తరిస్తోంది. చిన్న పిల్లలకు కూడా 2-3 జతల చెప్పులు ఉంటున్నాయి. ఎవ్రీ 2 monthsకి, ఎవ్రీ 3 monthsకి శాండిల్స్ చేంజ్ చేస్తాను. ఎవ్రీ న్యూ మోడల్ వస్తే అవి నేను ట్రై చేస్తూ ఉంటాను. శాండిల్స్ అయినా కానీ, షూస్ అయినా కానీ. ఓకే, ఇప్పటికి ప్రస్తుతంకి అయితే నా దగ్గర ఉన్నాయి. నేను 4 pairs షూస్ యూజ్ చేస్తాను, 3 pairs శాండిల్స్ యూజ్ చేస్తాను ఇప్పటికి.
గత 5 ఏళ్లలో ఫుట్వేర్ సేల్స్ 2 రెట్లు పెరిగి దాదాపు 25,000 కోట్ల రూపాయల మార్క్ ను దాటేసింది. మరో 3 ఏళ్లలో ఇది 50,000 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాల అంచనా. Yes, బాగున్నాయి యాజ్ కంపేర్ టు ఎవ్రీ ఇయర్ గ్రోత్. బాటా ఈజ్ ఎవ్రీ ఇయర్ గ్రోయింగ్. పాస్ట్ మీరు చూసుకుంటే ప్రతి సంవత్సరం బాటా సేల్స్ గ్రో అవుతూనే ఉంటాయి. 110% ఆఫ్ టాలీ మేము అంటాం దాన్ని. లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేస్తే మీకు 10% లాస్ట్ ఇయర్ది కాకుండా అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ ఇన్ రీటైల్ వాట్ యూ కాల్. న్యూ అరైవల్స్ వస్తూనే ఉంటాయి. మెన్స్లో చూసినా కానీ లేడీస్లో వి మోర్ ఫోకస్ ఆన్ ఫ్లాట్స్. ఎవరైతే లేడీస్ ఎక్కువగా ఫ్లాట్స్ ట్రెండ్ ఉంటుంది, దాంట్లో మీకు వెరైటీస్ ఎవ్రీ క్వార్టర్ యూ విల్ బి గెటింగ్ మోర్ వెరైటీస్. యాక్చువల్గా మార్కెట్లో చాలా బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. వుడ్లాండ్, బాటా, లిబర్టీ, మోచి, నైకీ లాంటి కంపెనీలు మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి. ఏటా కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తూ మార్కెట్ ను పెంచుకుంటున్నాయి. ఎంఎన్సీ కంపెనీలైన లూయి ఫిలిపి, హష్ పప్పీలు కూడా సగటున ఏటా 25 ఫుట్వేర్ షోరూంలను ఏర్పాటు చేస్తున్నాయి. రిలయన్స్ లాంటి మల్టీ బ్రాండెడ్ స్టోర్లతో పాటు మెట్రో లాంటి రిటైల్ స్టోర్లు భారీగా అవుట్లెట్లను ప్రారంభిస్తున్నాయి. ఫుట్వేర్ సెగ్మెంట్ లో ఇప్పటికీ మెన్స్ సెగ్మెంటే పెద్ద వాటా. అయితే విమెన్ అండ్ చిల్డ్రన్ సెగ్మెంట్ కూడా వేగంగా పెరుగుతోంది. అర్బన్ ఇండియన్ తమ ఆదాయంలో సుమారు 10% ఫుట్వేర్ యాక్సెసరీస్ కోసం ఖర్చు చేస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ప్రోడక్ట్ ఏదైనా ఫ్యాషన్ ఇప్పుడు ట్రెండ్. మగాళ్ళు 3 నెలలకోసారి కొత్త ఫుట్వేర్ కొంటుంటే ఆడాళ్లు మాత్రం ఓ అడుగు ముందుకేసి 2 నెలలకో కొత్త చెప్పుల జత కొంటున్నారు. కారణం లేడీస్ ఫుట్వేర్లో ఎక్కువ మోడల్స్ అందుబాటులో ఉండడంతో పాటు డ్రెస్సుకు మ్యాచ్ అయ్యే చెప్పులు కొనడమే. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకుని లాభాలు దండుకుంటున్నాయి ఫుట్వేర్ కంపెనీలు. కెమెరా పర్సన్ మిథున్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. బంగారం ధర మళ్లీ తగ్గుతోంది. 10 గ్రాముల బంగారం ధర కనీసం 1,500 రూపాయలు తగ్గుతుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న డిమాండే గోల్డ్ రేటు తగ్గడానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ వార్తలను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కొత్త సంవత్సరం పసిడి ప్రియులకు శుభవార్త తీసుకొచ్చింది. పండగ సీజన్ అయిపోవడంతో పాటు పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతో బంగారానికి డిమాండ్ పడిపోతోంది. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం దిగి వస్తుండటంతో పుత్తడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాహతుకు తగ్గట్లుగా ఎంతో కొంత బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏటా ఈ సీజన్లో బంగారం ధరలు తక్కువగానే ఉంటాయని, అయితే ఈ ఏడు మరింత తగ్గాయని పసిడి వర్తకులు చెబుతున్నారు. ఆఫ్ సీజన్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం మరికాస్త అందుబాటులోకి వస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $1,200 లోపే ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మరింత బలపడితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమయ్యామని, నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయడానికి సరఫరాను పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల కన్నా ప్రజల ఆదాయం పెరగడంతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం సాధ్యపడలేదని మన్మోహన్ సింగ్ అన్నారు. ధరల పెరుగుదల రైతులకు మాత్రం మేలే చేసిందన్నారు. అంతర్జాతీయంగా సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయటం కష్టంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంస్కరణలకే పెద్దపీట వేస్తుందని, వచ్చే మరికొన్ని రోజుల్లో మరిన్ని రిఫార్మ్స్ తీసుకొస్తామని మన్మోహన్ తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మార్గం మరింత సుగమం చేస్తామని అన్నారు. మార్కెటింగ్, రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని, ఈ పని రాష్ట్రాలపైనే ఉందని ప్రధానమంత్రి చెప్పారు. భారత్ సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు గత 2 ఏళ్లుగా మందగించాయని అన్నారు. గత 9 ఏళ్లలో భారత వృద్ధి రేటు 7.7% ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. International commodity prices were rising because international energy prices were rising, and these were the factors which made it difficult for us to control prices as effectively as we could have done. But having said that, I would also like to say that we have taken enough measures to protect the weaker sections of our economy and our society against rising prices. The public distribution system has been stabilized. Prices of public distribution food grains have not been increased since 2003. ఇన్ఫోసిస్ లోని హై లెవెల్ మేనేజ్మెంట్ రాజీనామాల బాట పట్టారు. అయితే మళ్లీ పూర్వ వైభవం కొనసాగించడానికి ఇన్ఫోసిస్ వ్యాపారాన్ని 2 విభాగాలుగా ఏర్పాటు చేసింది. ఈ 2 విభాగాలకు బిజి శ్రీనివాస్, యుబి ప్రవీణ్ రావులను ఇన్ఫోసిస్ యాజమాన్యం నియమించింది. ఆర్థిక సేవలు, బీమా, తయారీ, ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ తో పాటు పలు అనుబంధ సర్వీసెస్ డిపార్ట్మెంట్లకు శ్రీనివాస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. ఇక రిటైల్, లైఫ్ సైన్సెస్, యుటిలిటీ, క్లౌడ్, మొబిలిటీ తదితర సర్వీస్ నిర్వహణ బాధ్యతలు
ప్రవీణ్ రావుకు అప్పగించింది ఇన్ఫోసిస్. అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు మాత్రం అంతంత మాత్రమే. దేశంలో చాలా గ్రామాలు, జిల్లాలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నట్లు తాజాగా క్రిసిల్ ఇన్క్లూసివ్స్ ఇండెక్స్ తెలిపింది. దేశంలో ప్రతి 2 ఒకరికి మాత్రమే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లు క్రిసిల్ తేల్చింది. ప్రతి 7 ఒకరికి మాత్రమే బ్యాంకుల నుండి రుణాలు అందుతున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 638 జిల్లాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న 50 జిల్లాల్లో 2% ప్రజలకు కూడా బ్యాంకు బ్రాంచీలు అందుబాటులో లేవని క్రిసిల్ రిపోర్టులో తేలింది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు పంపుతున్న డబ్బును వారి కుటుంబీకులకు ఎక్కువగా సేవింగ్స్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రానిక్ వైరింగ్, స్విఫ్ట్ పద్ధతుల ద్వారా 24 గంటల్లో డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలో పడిపోతోంది. ఈ పద్ధతిని వినియోగించే వారిలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. ఇలా అందుతున్న డబ్బులో కుటుంబ పోషణతో పాటు అత్యవసర ఖర్చులకు పోను మిగతా డబ్బును ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకుల్లో సేవింగ్ చేస్తున్నారు. దీంతో పాటు స్థిరాస్తి, బంగారం కొనుగోళ్లు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు వినియోగిస్తున్నారు. దేశంలో ₹1,00,000 అంతకు మించిన డబ్బు పంపేవారు 45% ఉండగా మన రాష్ట్రంలో 73% ఉన్నారు. కొత్త సంవత్సరంలో స్టీల్ కంపెనీలు ధరలు పెంచేశాయి. ఉత్పత్తి వ్యయం, రవాణా ఛార్జీలు పెరగడంతో పాటు ఉక్కు గిరాకీపై ఆశలు చిగురించడంతో టన్నుకు ₹1,500 వరకు పెంచాలని స్టీల్ కంపెనీలు నిర్ణయించాయి. పెరుగుతున్న వ్యయంతో మార్జిన్లపై పడుతున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.